Welcome to VKR and VNB Polyset online coaching classes. Our college code is VKRP and VVGV. Today we are going to discuss about the topic probability part 2. In part 1 we have discussed what is probability and some basic concepts. So ఈ క్లాస్లో కూడా ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్ బ్రీఫ్గా రివైజ్ చేసుకొని బిట్స్ చూద్దాం. So random experiment is an experiment that can be repeated any number of times under identical conditions in which all possible outcomes of the experiment are known in advance. The actual outcome in a particular case is not known in advance is called random experiment. సో ఆల్రెడీ చెప్పాను ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటి అంటే అదొక ఎక్స్పెరిమెంట్. సో ఎన్ని టైమ్స్ అయినా సేమ్ కండిషన్స్లో ఎన్ని టైమ్స్ అయినా మనం ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసుకోవచ్చు. దానికి ఏమవుతుందంటే ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు వచ్చే రిజల్ట్స్ అనేవి ఏంటి అనేది మనకి ముందుగానే తెలుస్తుంది. కానీ యాక్చువల్గా ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఏం రిజల్ట్ వస్తుంది అనేది యాక్యురేట్గా చెప్పలేము అని చెప్పాము. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పామంటే టాసింగ్ ఏ కాయిన్, రోలింగ్ ఏ డై అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే ట్రయల్, ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఒకసారి కండక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే ట్రయల్ అని చెప్పేసి అంటాం. ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి కండక్టెడ్ వన్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయల్ అని చెప్పేసి చెప్పాం. నెక్స్ట్ అవుట్కమ్స్ అంటే ఏంటి, ఏవైతే రిజల్ట్స్ వస్తాయో మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ని మనం అవుట్కమ్స్ అని చెప్పేసి చెప్తాము. సో నెక్స్ట్ శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ట్రయల్ ఈజ్ కాల్డ్ శాంపిల్ స్పేస్. అంటే ఒక ట్రయల్ వేసినప్పుడు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో వాటన్నిటిని మనం శాంపిల్ స్పేస్ అని చెప్పేసి చెప్తాం. దాన్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఓకే, ఈవెంట్ అంటే ఏంటి, శాంపిల్ స్పేస్కి సబ్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈవెంట్ అని చెప్పేసి చెప్తాం క్లియర్గా. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ద ట్రయల్ ఈజ్ కాల్డ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్. అంటే ఏదైనా మనం ఒక ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు అదే ఉండే అన్ని ఈవెంట్స్ అంటే నథింగ్ బట్ యూనియన్ అన్నమాట. అన్ని ఈవెంట్స్ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అలాగే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్లీ లైక్లీ ఇఫ్ దే హ్యావ్ సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి హెడ్ రావడానికి పాసిబిలిటీ ఎంత ఉంటుందో టెయిల్ రావడానికి పాసిబిలిటీ కూడా అంతే ఉంటుంది. సో అలాంటి ఈవెంట్స్ని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, టూ ఈవెంట్స్ ఏదైనా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయినాయి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, అంటే ఇంటర్సెక్షన్ ఎంటీ అవ్వాలి. యూనియన్ అనేమో శాంపిల్ స్పేస్ ఎస్ అవ్వాలి. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఆ టూ ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అవ్వాలి. సో బిట్స్లో మనకి యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఏ అనే ఈవెంట్ కాంప్లిమెంట్ అంటే ఏ బార్తో డినోట్ చేస్తాము. ఓకే, ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ. ఫర్ ఎనీ ఈవెంట్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అనేది లైస్ బిట్వీన్ 0 and 1 అండ్ దట్ ఈస్ 0 less than or equal to p of a less than or equal to 1 అండి. నెక్స్ట్ p of a plus p of a bar equal to 1, ఇది కూడా యూజ్ అవుతుంది. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ అనేది 1, అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పగలం కదా. అలాంటి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే 1 అని చెప్పొచ్చు. అస్సలు రాదు, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. అస్సలు రాదు అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే 0 అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే సపోజ్ మనం ఒక డైని త్రో చేసినప్పుడు అందులో 7 రావడానికి గల పాసిబిలిటీ ఎంత అంటే 0. ఎందుకంటే డైలో మనకి 1 to 6 నెంబర్సే ఉంటాయి, 7 అనేది ఉండదు. 7 రావడానికి గల పాసిబిలిటీ ఎంత అంటే అప్పుడు అది 0 అవుతుంది. అలాగే ఒక కాయిన్ థర్డ్ బిట్ పాయింట్ చూడండి. ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ n times ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది 2 power n, అంటే 2 times మనం కాయిన్ టాస్ చేసామంటే మనకి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయంటే 2 square అంటే 4 వస్తాయి. అలాగే డైని రోల్ చేసినప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 6 power n, అంటే 2 times డైని రోల్ చేసామనుకోండి, అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 6 square అంటే 36 అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రాబిలిటీ డెఫినేషన్ చూడండి. ప్రాబిలిటీ డెఫినేషన్ అంటే ఏం లేదండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తాము. అంటే n of a by n of s. Coming to the bits,
ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ బేసిక్ పాయింట్స్ అన్ని కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒకసారి బ్రీఫ్గా చెప్పాను అంతే. ఇప్పుడు బెస్ట్ చూద్దాం. ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ఏ కరెక్ట్ ఆన్సర్ టు ఏ సర్టెన్ క్వశ్చన్ ఈజ్ p/12. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద సేమ్ క్వశ్చన్ ఈజ్ 3/4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. ఒక క్వశ్చన్ని చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ఏ కరెక్ట్ ఆన్సర్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ఏ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అంటే p/12 అంటున్నాడు. నాట్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ అనేదేమో సేమ్ క్వశ్చన్ కరెక్ట్గా గెస్ చేయలేదేమో 3/4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. అయితే p ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చారండి అక్కడ. నెక్స్ట్ ఆన్సర్ చూడండి. సో p ఆఫ్ a, ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ఏ రైట్ క్వశ్చన్, p ఆఫ్ a అనేది ఎంత p/12 అని వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ దాని నుంచి మనకి అకార్డింగ్ టు ద డెఫినేషన్ p ఆఫ్ a బార్ ఏమవుతుంది? 1 - p ఆఫ్ a అంటే 1 - p/12. ఎందుకని we have p ఆఫ్ a ప్లస్ p ఆఫ్ a బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని నుంచి p ఆఫ్ a బార్ అంటే 1 - p ఆఫ్ a అంటే 1 - p/12. యాక్చువల్గా p ఆఫ్ a బార్ అనేది ఏమి ఇచ్చాడు మనకి? 3/4. ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద సేమ్ క్వశ్చన్, నాట్ గెస్సింగ్. సో p ఆఫ్ a బార్ ఈజ్ ఈక్వల్ టు 3/4. యాక్చువల్గా p ఆఫ్ a బార్ ఏమో 3/4 ఇచ్చాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - p/12 అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు? ఈ -p/12ని ఇటు ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు షిఫ్ట్ చేయండి. 3/4ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు షిఫ్ట్ అయితే 3/4 అవుతుంది. 1 - 3/4 ఎల్సిఎం కడితే 4 - 3/4 దట్ ఈస్ 1/4. ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై దిస్ వీ గెట్ 4p ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు 12/4. దట్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు 3. p is equal to 3. That means option 1 is the right answer. Next. A person tossed 2 unbiased coins at once. Find the probability that he can get no tail on coin. ఒక మనిషి 2 కాయిన్స్ని ఎట్ ఎ టైం 2 కాయిన్స్ని టాస్ వేసాడంటండి. అంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ హీ కెన్ గెట్ నో టైల్ ఆన్ కాయిన్. అంటే ఒక కాయిన్లో కూడా టైల్ ఉండకూడదు, నో టైల్ అంటే టైల్ ఉండకుండా ఉండడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు 2 కాయిన్స్ని టాస్ వేశాడు అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 2 స్క్వేర్, 2 n అని ఫార్ములా చెప్పాము ఇందాక. 2 స్క్వేర్ 2 టైమ్స్ చేశాడు కాబట్టి 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఓకే, ఆ 4 ఏమేమి వస్తాయి? ఫస్ట్ కాయిన్లో హెడ్, సెకండ్ కాయిన్లో హెడ్ అనుకోండి, హెడ్. ఫస్ట్ కాయిన్లో హెడ్, సెకండ్ కాయిన్లో టైల్ అనుకోండి, హెడ్ టైల్ హెచ్టి. అలాగే ఫస్ట్ కాయిన్లో టైల్, సెకండ్ కాయిన్లో హెడ్ అనుకోండి, టీహెచ్. అలాగే రెండిట్లో 2 కాయిన్స్లోనూ టైలే పడింది అనుకోండి, టీటీ. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయంటే 4. అవి ఏంటంటే హెచ్హెచ్, హెచ్టి, టీహెచ్, టీటీ. సో దట్ ఇంప్లైస్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది ఇక్కడ అంటే? ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ హీ కెన్ గెట్ నో టైల్ అంటే టైల్ లేకుండా ఉండేది. టైల్ లేకుండా ఉండే ఇక్కడ ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇందులో టీటీ అంటే టీ ఉంది, టీహెచ్లో టీ ఉంది, హెచ్టీలో టీ ఉంది. టైల్ లేకుండా ఉంది ఏంటి? హెచ్హెచ్ ఒకటే. సో దట్ ఇంప్లైస్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో వీ హ్యావ్ ద ఫార్ములా p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. దట్ మీన్స్ 1/4. సో ఆప్షన్ 1/4 అంటే థర్డ్ ఆన్సర్. Option 3 is the right answer. Next. Find the probability that the leap year has 53 Sundays. So leap year లో 53 Sundays రావడానికి గల పాసిబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడండి. యాక్చువల్గా లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని డేస్ ఉంటాయి ఆ ఇయర్లో? 366 డేస్ ఉంటాయి. ఆ 366 డేస్ ఎలా వస్తాయండి? 52 weeks plus 2 days. 52 weeks plus 2 days. సో దట్ 2 days కెన్ బి అంటే ఆ ఎక్స్ట్రా వచ్చిన 2 days ఏమేమి అవ్వచ్చు? మండే ట్యూస్డే అవ్వచ్చు, లేదంటే ట్యూస్డే వెన్స్డే అవ్వచ్చు, లేదంటే వెన్స్డే థర్స్డే అవ్వచ్చు, లేదంటే థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, లేదు అంటే ఫ్రైడే సాటర్డే అవ్వచ్చు, లేదంటే సాటర్డే సండే అవ్వచ్చు, లేదంటే సండే మండే అవ్వచ్చు. అంటే ఈ 52 లీప్ ఇయర్లో, ఈ లీప్ ఇయర్ అంటే 366 డేస్ ఉంటాయి. ఆ 366 డేస్ ఎలా వస్తాయి? 52 weeks ప్లస్ అంటే 52 వారాలు ప్లస్ ఎక్స్ట్రా 2 days వస్తాయి. ఆ ఎక్స్ట్రా 2 days వచ్చాయి ఎలా అవ్వచ్చు? వెదర్ ఇట్ కెన్ బి మండే ట్యూస్డే అవ్వచ్చు, లేదంటే ట్యూస్డే వెన్స్డే అవ్వచ్చు, వెన్స్డే థర్స్డే అవ్వచ్చు, లేదంటే థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు,
ఫ్రైడే సాటర్డే అవ్వచ్చు, లేదంటే సాటర్డే సండే అవ్వచ్చు, లేదంటే సండే మండే అవ్వచ్చు. వీటిలో ఏదైనా అవ్వచ్చు. అంటే ఏదైనా అవ్వచ్చు. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 7. Therefore n of s is equal to 7. మనకి ఏమడిగాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద లీప్ ఇయర్ హ్యాస్ 53 సండేస్ అన్నాడు. సో అంటే సండేస్ వచ్చే పాసిబిలిటీస్ ఎంత అన్నాడు. సండేస్ వచ్చే పాసిబిలిటీస్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చూడండి. సాటర్డే సండే ఒకటి, సండే మండే ఒకటి, ఈ రెండే ఉన్నాయి సండే వచ్చే పాసిబిలిటీ. అంటే ఈ 2 డేసే ఉన్నాయి. దట్ therefore n of a is equal to 2. So probability of getting 53 Sundays is n of a by n of s అంటే 2/7. అంటే 2/7. Option 3 is the right answer. Next, suppose we throw a die once. What is the probability of getting a number greater than 4? అంటే ఒక డైని త్రో చేసామంట. త్రో చేసినప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4? 4 కన్నా ఎక్కువ నెంబర్ వచ్చేదానికి గల ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. ఓకే, ఆప్షన్స్ ఇచ్చాడమ్మా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైని రోల్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్ ఎస్ అనేది ఏమవుతుంది? ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్. ఒక డైని మనం రోల్ చేస్తే ఎన్నో వస్తాయా? అది 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. మొత్తం ఎన్ని అంటే 6. అంటే therefore n of s is equal to 6. ఒక డైని రోల్ చేస్తే మనకి ఎన్ని? వీటిలో ఏదైనా పడచ్చు కదా. 1 2 3 4 5 6లో ఏ నెంబర్ అయినా పడచ్చు. కాబట్టి టోటల్ నెంబర్ అలాంటివి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో therefore the total number of outcomes are 6. అంటే therefore n of s is equal to 6. ఓకే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ద నెంబర్ గ్రేటర్ దాన్ 4 ఈజ్ 4 కన్నా ఎక్కువ అన్నాడు. 4 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ ఏమున్నాయండి నెంబర్స్? 5 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది. 4 కన్నా ఎక్కువ అంటే ఏంటి? ఆ ఈవెంట్లో ఏం రాసుకోవచ్చు? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ద నెంబర్ గ్రేటర్ దాన్ 4 ఈజ్. దాన్ని ఏ అనే ఈవెంట్ కింద కన్సిడర్ చేస్తే కనుక అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి? 5 ఒకటి రావచ్చు, 6 ఒకటి రావచ్చు. అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. therefore n of a is equal to 2. సో therefore the probability of a అనేది ఏమవుతుంది అంటే n of a by n of s అంటే ఎంతండి? 2/6. 2/6 means 1/3. The option 3 is the right answer. Option 3 is the right answer. Next, suppose we throw a die once. Already అయిపోయింది ఆ బిట్. నెక్స్ట్ బిట్, the event whose probability 1 is called. ప్రాబబిలిటీ 1 ఉన్నటువంటి ఈవెంట్ ని మనం ఏమంటాము? ఏమని చెప్తాం? ప్రాబిలిటీ 1 ఉన్నటువంటి ఈవెంట్ ని షూర్ ఈవెంట్ అని చెప్పేసి చెప్తాం. ఆప్షన్స్ చూడండి. షూర్, అన్ష్యూర్, మెజర్, నన్ అని ఉంది. సో ఏమంటే ఆన్సర్ ఏంటి అంటే షూర్ ఈవెంట్. అంటే ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. షూర్. అలాగే ఇంకోటి ఏం అడగచ్చు అంటే షూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎంత అని కూడా అడగచ్చు. అప్పుడు 1 అవుతుంది. అలాగే ప్రాబబిలిటీ 1 ఉన్నటువంటి ఈవెంట్ని మనం ఏమని పిలుస్తాము అంటే షూర్ ఈవెంట్. ఎలా అయినా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ లైస్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ అన్నాడు. సో ఏ ఈవెంట్ తీసుకున్నా దాని ప్రాబబిలిటీ దేనికి మధ్య ఉంటుందండి? ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాము. దేనికి మధ్యన ఉంటుంది అంటే 0కి 1కి మధ్యన ఉంటుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1. నెక్స్ట్, the probability of getting a perfect square number from the numbers 1 to 100 is. ఇక్కడ 100 కాదండి, 1 to 10. The probability of getting a perfect square number from 1 to 10 అండి. బై మిస్టేక్ అది 100 టైప్ అయింది, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. సో 1 to 10లో 1 to 10 అంటే అక్కడ n of s ఏమవుతుంది? 10 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 1 to 10 అంటే 10. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో ఇప్పుడు మనకి ఈవెంట్ అనేది ఏంటి అంటే ఏ అనే ఈవెంట్ ఏంటి అంటే గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో 1 to 10లో ఏ అనే ఈవెంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు వచ్చే నెంబర్స్ ఏముంటాయి? 1 నుంచి 10 లోపు పర్ఫెక్ట్ స్క్వేర్ల కింద రాయగలిగిన నెంబర్లు ఏముంటాయి? 1, 4, 9. చూడండి, 1 ఉందనుకో 1 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలం. అలాగే 4 ఉందనుకోండి 2 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలం. అలాగే 9 ఉందనుకోండి 3 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలము. వేరాజ్ 6 ఉందనుకోండి దాని స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయలేము, పర్ఫెక్ట్ స్క్వేర్ కింద. కాబట్టి అవి అవ్వవు. 2, 3, 5, 6, 7 ఆ నెంబర్స్ అవ్వవు. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయగలిగిన నెంబర్స్ బిట్వీన్ 1 to 10 ఏంటి అంటే 1, 4, 9.
అంటే దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 3/10. 3/10. సో ఇక్కడ 3/10 అనే ఆప్షన్ ఇవ్వలేదు, సో నన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 0 less than or equal to P of E less than or equal to K, then K is equal to dash. ఆల్వేస్ మనం చెప్పామమ్మా, ఆల్వేస్ ఈ అనేది ఈవెంట్, ఈ ఏ ఈవెంట్కైనా సరే, నాట్ ఓన్లీ ఈ, అది ఈ అని అనుకోవచ్చు, లేదంటే ఏ ఆ ఈవెంట్ని ఏతో డినోట్ చేయొచ్చు, బీతో డినోట్ చేయవచ్చు, వాట్ ఎవర్ ద ఆల్ఫాబెట్ మే బి. The probability of an event lies between always 0 and 1. So therefore K is equal to 1. And option 2 is the right answer. Next. So ఇప్పటి వరకు మనం ప్రాబబిలిటీలో టాసింగ్ ఏ కాయిన్, రోలింగ్ ఏ డై గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 52 ఉంటాయి. ఆ 52ని టూ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. 26 and 26. 26 cards are red in color and again another 26 are in black color. Again the red color 26 is divided into two parts, that is 13 and 13. ఆ రెడ్ కలర్ డివైడ్ ని ఎలా డివైడ్ చేశారంటే 13. ఆ 13 ఎలాగా, 13 ఒక 13 ఏమో డైమండ్ షేప్ లో ఉంటాయి, అనదర్ 13 ఏమో హార్ట్ సింబల్లో ఉంటాయి, హార్ట్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే బ్లాక్ కలర్ 26 కార్డ్ని కూడా మళ్ళీ 2 గ్రూప్స్ కింద డివైడ్ జరిగింది. సో ఆ 2 గ్రూప్స్లో ఒక 13 ఎలా ఉంటాయి అంటే స్పేడ్ టైప్లో ఇలా ఉంటాయి, ఇంకోటి ఏంటి అంటే క్లబ్, ఇది ఫ్లవర్ టైప్లో ఉంటుంది, ఇది లీఫ్ టైప్లో ఉంటుంది, ఇది క్లబ్స్ అంటే ఫ్లవర్ టైప్లో ఉంటుంది, స్పేడ్స్ అంటే ఒక లీఫ్ టైప్లో అంటే ఆకులాగా ఉండొచ్చు మీకు అర్థం అవడం కోసం. ఓకే, డైమండ్ అంటే డైమండ్ షేప్ మీకు తెలుసు కదా, హార్ట్ ఇట్లా హార్ట్ షేప్ అంటే ఇలా లవ్ సింబల్ లాగా ఉంటుంది హార్ట్ షేప్, స్పేడ్స్ అంటేనేమో ఒక ఆకులాగా ఉండొచ్చు లీఫ్ టైప్లో, క్లబ్స్ అంటే ఫ్లవర్ టైప్లో ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఉండే కామన్ ఇవే కార్డ్స్ ఉంటాయి. ఏంటివి, JQKA 2 3 అండ్ సో ఆన్ 10. ఎక్కడి వరకు ఉంటాయంటే 2 3 4 5 6 7 8 9 10. 2 3 4 5 6 7 8 9 అవి నెంబర్స్. JQKA అనే కార్డ్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్లో ఉండేవి. సో దాంట్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఈచ్ ఆఫ్ ది కలర్స్ హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అండ్ స్పేడ్స్ ఈజ్ కాల్డ్ ఏ సూట్. అంటే మనము 50 చూడండి ఒకసారి ప్రీవియస్కి వెళ్దాం. ఈ 56 కార్డ్ని మనం ఈ 52ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది కదా. ప్రతి పార్ట్ని, డైమండ్ని, హార్ట్ని, స్పేడ్ని, క్లబ్స్ని, వీటిని మనం ఏమని పిలుస్తాము అంటే సూట్. ప్రతిదాన్ని ఏమంటాం అంటే సూట్ అని చెప్పేసి పిలుస్తాం. అదే చెప్పాం, ఈచ్ ఆఫ్ ది కలర్స్ హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అండ్ స్పేడ్స్ ఈజ్ కాల్డ్ ఏ సూట్. నెక్స్ట్, ఇన్ ఈచ్ సూట్ కార్డ్స్ దేర్ ఆర్ 3 ఫేస్ కార్డ్. అంటే ప్రతి సూట్ కార్డ్లో ప్రతి దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి, JQKA 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు వరకు 10 వరకు ఉంటాయి. దాంట్లో ఆ సూట్లో ఈ 3 కార్డ్స్ని, ఏ 3 కార్డ్స్, కింగ్, జాక్, క్వీన్, ఈ 3 కార్డ్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఫేస్ కార్డ్స్ అని చెప్పేసి అంటాం. కింగ్, జాక్, క్వీన్ ఈ 3 కార్డ్స్ని ఏమని పిలుస్తారంటే ఫేస్ కార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఇవి రిమైనింగ్ కార్డ్స్ ఏమవుతాయి అప్పుడు, A 2 3 4 అండ్ సో ఆన్ 10 అవి రిమైనింగ్ కార్డ్స్ అవుతాయి. సో దేర్ ఆర్ 12 ఫేస్ కార్డ్స్ ఇన్ 52 కార్డ్స్. అంటే మొత్తం ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయంటే 12 ఉంటాయి. ఎలాగా, ఒక సూట్లో 3 ఉన్నాయి, అలాంటి మనకి ఎన్ని సూట్లు ఉన్నాయి, 4 సూట్స్ ఉన్నాయి. సో 4 into 3 12. So therefore there are 12 face cards in 52 cards and there are 16 picture cards in 52 cards. అంటే 2-3 నెంబర్స్ కాకుండా JKQA అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో అంటే 16 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ నోట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఏ సెలెక్టింగ్ ద డే ఇన్ ఏ లీప్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 366 days. అంటే లీప్ ఇయర్లో మనకి వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 366 days. That is n of s is equal to
366. Next, second point, in the experiment of selecting a day in a non-leap year, the number of outcomes are 365 days. సో నాన్ లీప్ ఇయర్ మామూలు మనకి ఇయర్లో ఎన్ని ఉంటాయి 360 ఇయర్కి 365 డేస్ అని తెలుసు కదా, అది లీప్ ఇయర్ అయితే 1 డే ఎక్స్ట్రా ఉంటుంది 366. దీనికి ఏమో ఎన్ఆఫ్ఎస్ ఏమో 365 అవుతుంది, లీప్ ఇయర్కి ఏమో ఎన్ఆఫ్ఎస్ ఏమో 366 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దాని మీద బిట్ చూద్దాము. A deck of playing cards consists of dash cards. So a deck of playing cards consists of dash cards. ఎన్ని ఉంటాయి ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 52 ఉంటాయి. ఆ కార్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 52 ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, a deck of playing cards are divided into dash suits. అంటే ప్లేయింగ్ కార్డ్స్ యొక్క సెట్ మొత్తాన్ని ఎన్ని సూట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను, ఎన్ని సూట్స్ కింద డివైడ్ చేసాం మనం, 4 సూట్స్ కింద డివైడ్ చేసాం. ఒక్కో దాంట్లో 13 ఉంటాయని చెప్పాము, 4 సూట్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, one card is drawn from a well shuffled deck of 52 cards. Calculate the probability that the card will be an ace. చూడండి, one card is drawn from a well shuffled deck of 52 cards. 52 cards లో నుంచి బాగా కలిపిన, వెల్ షఫుల్డ్ బాగా కలిపిన ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52 కార్డ్స్ లో నుంచి ఒక కార్డ్ తీస్తే గనక బయటకి, క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ విల్ బి అన్ ఏస్. ఏస్ అంటే ఏ అనే లెటర్, దాన్ని ఏస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏ అనే లెటర్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి. హియర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 52. ఎందుకని 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని వస్తాయి, 50 టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే 52 ఉన్నాయి. అంటే దట్ ఇంప్లైస్ ఎన్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 అవుతుంది. సో 52లో కూడా ఎన్ని ఏలు ఉంటాయి, 4 ఏసెస్ ఇన్ ద డెక్ ఆఫ్ కార్డ్స్. మొత్తం 52లో ఎన్ని ఏలు ఉంటాయంటే 4 ఏలు ఉంటాయి. 4 ఏలు అంటే ఇది డైమండ్ ఏ ఉంటుంది, హార్ట్ సింబల్ ఉన్నటువంటి ఏ ఉంటుంది, నెక్స్ట్ స్పేడ్ ఏ ఉంటుంది, క్లబ్ సింబల్ అంటే ఫ్లవర్ టైప్ సింబల్ ఉన్న ఏ ఉంటాయి. మొత్తం ఎన్ని ఏలు ఉంటాయంటే 4 రకాలైన ఏలు ఉంటాయి. అంటే దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఎంత అంటే 4 అవుతుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 4 అవుతాయి. దేర్ఫోర్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా ఫార్ములా, 4/52 అంటే 1/13. 1/13 మీన్స్ ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, what is the probability that it is a face card from the deck of cards? అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్ లో నుంచి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో నుంచి మనం ఏదైనా కార్డ్ పిక్ చేస్తే అది ఫేస్ కార్డ్ అవడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ కార్డ్ అంటే ఏంటి, JQK వీటిని కదా మనం ఫేస్ కార్డ్ అనేది. సో ఫేస్ కార్డ్స్ ఆర్ J, Q, K. సో therefore the number of favorable outcomes to the card. సో ఫేస్ కార్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, ప్రతి సూట్లో ఈచ్ సూట్లో 3 ఉంటాయి అవునా, ప్రతి సూట్లో 3 ఉంటాయి. అలాంటివి మనకి 4 సూట్స్ ఉన్నాయి కాబట్టి 4 × 3 అంటే 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఈ 12 ఫేస్ కార్డ్స్ లో మనకి ఏదైనా రావచ్చు. అంటే therefore n ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే ఇక్కడ 12 అవుతుంది. అండ్ ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏమవుతుంది అంటే 52. టోటల్ 52 కార్డ్స్ లో నుంచి కదా మనం ఒక కార్డ్ పిక్ చేసేది. సో therefore the total number of outcomes are 52. So probability, by the definition of probability, number of favorable outcomes by total number of outcomes అంటే 12/52 means 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3/13. 3/13 అంటే ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి అమ్మ, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఫేస్ కార్డ్స్ అని మనం దేన్ని అంటాము అంటే JQK, దట్ మీన్స్ కింగ్, జాక్, క్వీన్. ఈ మూడింటిని మనం ఫేస్ కార్డ్స్ అని చెప్పేసి చెప్తాము. ఈ మూడు ప్రతి దాంట్లోనూ ఉంటాయి. అంటే డైమండ్స్ లోనూ ఉంటాయి, అలాగే హార్ట్ సింబల్ ఉన్న దాంట్లో ఉంటాయి, స్పేడ్ అంటే లీఫ్ టైప్ సింబల్ ఉన్న దాంట్లో ఉంటాయి, క్లబ్స్ అంటే ఫ్లవర్ టైప్ సింబల్ ఉన్న దాంట్లో కూడా ఈ 3 ఉంటాయి అవునా. ప్రతి దాంట్లో ఉంటాయి కాబట్టి 4 × 3 అంటే 12.
సో టోటల్ ఎన్ని అంటే 52. 12. సో ప్రాబబిలిటీ అంటే ఏమవుతుంది? 12/52 మీన్స్ 3/13. అంటే ఆప్షన్ 3 ఈజ్ ది ఆప్షన్ 3/13. సారీ, ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. రాంగ్గా టైప్ అయింది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్. A letter English alphabet is chosen at random. Find the probability that the letter chosen is vowel. సో చూడండి, క్వశ్చన్ ఏం అడిగాడు మనల్ని? ఏ లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో నుంచి ఒక్క లెటరు ర్యాండమ్గా చూస్ చేసుకున్నాడంట. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద లెటర్ చూజన్ ఈజ్ వోవెల్. అయితే మనం చూస్ చేసుకున్న లెటరు ఓవెల్ అవడానికి గల పాసిబిలిటీ ఎంత, ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం చూస్ చేసుకున్నటువంటి లెటరు ఓవెల్ అవడానికి గల ప్రాబబిలిటీ ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయండి? 26. అందులో ఓవెల్స్ ఎన్ని ఉంటాయండి? 5. అవునా? సో ఏంటో టోటల్ నెంబర్, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ఆఫ్ఎస్ అనేది ఏమవుతుంది? 26. టోటల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 26. కాబట్టి ఎన్ఆఫ్ఎస్ 26. సో ఎన్ఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకని 5? మనం ఓవెల్ అనుకున్నాం. ఓవెల్ అంటే ఏంటి? AEIOU. మొత్తం ఎన్ని? AEIOU అంటే టోటల్ 5. 5లో నుంచి ఏదైనా రావచ్చు. కాబట్టి దేర్ ఫోర్ ఎన్ఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 5. So by the definition of probability, we have P of A is equal to N of A by N of S means 5/26. 5/26. Option 3 is the right answer. Next question. The probability of getting a perfect square number from the numbers 1 to 10 is 1 to 10లో పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయగలిగిన నెంబర్స్ ఆల్రెడీ చెప్పాం. ఎన్ఆఫ్ఎస్ 1 to 10 అంటే ఎన్ని ఉంటాయి? మొత్తం 10 ఉంటాయి. దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత అంటే 10. అంటే ఎన్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏ అనే ఈవెంట్ ఏంటి అంటే 1 to 10లో పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలిగిన నెంబర్స్. 1 to 10లో పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలిగిన నెంబర్స్ ఏంటి? 1, 4, 9. సో 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. సో దేర్ ఫర్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు N of A by N of S means 3/10. 3/10. Option 3 is the 3/10 means option 3 is the right answer. Next. A social studies textbook contains 250 pages. A page is selected at random. What is the probability that the number on the page selected is a perfect square? ఒకటే చూడండి, ఒక సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంట అంటే టోటల్ 250 పేజెస్ ఉన్నాయి. టోటల్ 250 పేజెస్ ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 250. అయితే మనం దేనికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి? ఏ పేజ్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. ఒక పేజ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద పేజ్ సెలెక్టెడ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మనం ఏదైనా ఒక పేజ్ని సెలెక్ట్ చేస్తే ఆ పేజ్ మీద ఉన్న నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయగలగాలి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలగాలి. అంటే సపోజ్ 25 సెలెక్ట్ చేసాం అనుకోండి, దాన్ని 5 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలం కదా. సో అలా అనమాట. సపోజ్ 9 సెలెక్ట్ చేసాం అనుకోండి, దాన్ని 3 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలం కదా. అలా పర్ఫెక్ట్ 9ని 3 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలం. సో అలాంటి పేజెస్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. అంటే చూడండి, హియర్ ఎన్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 250. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 250. ఇప్పుడు మనం ఎన్ఆఫ్ఏ అంటే ఫస్ట్ రాసుకోవాలి. ఏ అనే సెట్ని రాసుకుందాం. ఏ అనే సెట్లో ఎలా ఉండాలి? ఉండేవి అంటే ప్రతి నెంబర్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలగాలి. మరి చూడండి అవి ఏమి ఉంటాయి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు 15 స్క్వేర్తో ఎండ్ చేసేసాను నేను. ఎందుకని 15 స్క్వేరు? 15 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మీకు? 225. సో నెక్స్ట్ 16 స్క్వేర్ కూడా రాయొచ్చు కదా. 16 స్క్వేర్ రాసామనుకో మనకి ఏమవుతుంది? 256 వచ్చేస్తుంది. మనకు వచ్చేది ఏంటి? 250 లోపే
1 to 250 లోపే ఏదైనా పేజ్ని పిక్ చేసుకుంటే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలగాలి. సో 16 స్క్వేర్ రాసుకుంటే అది 256 అంటే ఈ 250 క్రాస్ అయిపోతుంది, కాబట్టి అది పనికిరాదు 16 స్క్వేర్ అని. సో ఇలాంటి నెంబర్స్ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ 15 అంటే ఎన్ని ఉన్నాయి అంటే 15 ఉన్నాయి. సో దేర్ ఫోర్ n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 15. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఏదన్నా మనం 250 పేజెస్ టెక్స్ట్ బుక్లో నుంచి ఒక పేజ్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే అది ఎలాంటి పేజ్ రావడానికి గల ప్రాబబిలిటీ అంటే ఆ పేజ్ మీద ఉన్నటువంటి నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయగలిగేటట్టు ఉండాలి. అలాంటి పేజ్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అంటే 15/250. సో క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3/50. సో ఆప్షన్స్ మెన్షన్ చేయడం మర్చిపోయామండి. 3/50 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఒకసారి రాసుకోండి, 3/50 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, the event whose probability 1 is called sure event. ప్రాబబిలిటీ 1 ఉన్నటువంటి ఈవెంట్ని మనం ఏమంటామంటే షూర్ ఈవెంట్ అంటాం. అలాగే ప్రాబబిలిటీ 0 ఉన్నటువంటి ఈవెంట్ని ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పేసి కూడా అంటాం. అది కూడా బిట్స్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్ 5 red marbles, 8 white marbles and 4 green marbles. One marble is taken out of the box at random. What is the probability that the marble taken out will not be green? Will not be green అంటే ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి, 5 రెడ్, 8 వైట్, 4 గ్రీన్. అంటే టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయమ్మా ఇవి, 5 + 8 + 4 అంటే ఎన్ని ఉన్నాయి, 17 మార్బుల్స్ ఉన్నాయి. టోటల్ ఒక బాక్స్లో 17 మార్బుల్స్ ఉన్నాయి. ఉన్న వాటిలో కలర్స్ మెన్షన్ చేశాడు, 5 రెడ్, 8 వైట్, 4 గ్రీన్ అని. 1 మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎట్ ర్యాండమ్. ఆ బాక్స్లో నుంచి ఒక మార్బుల్ని పిక్ చేశాడంట. ఒక మార్బుల్ని పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మార్బుల్ టేకెన్ అవుట్ విల్ నాట్ బి గ్రీన్ అంటే గ్రీన్ కాకుండా వేరే కలర్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. గ్రీన్ కాకుండా వేరే కలర్ అంటే ఏంటి, 5 రెడ్, 8 వైట్ అంటే ఎన్ని, ఇంకా 13 ఉంటాయి మనకి. ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్ ఆర్ 5 రెడ్, 8 వైట్, 4 గ్రీన్ అంటే టోటల్ ఎంత, 5 + 8 + 4 అంటే 17. హియర్ n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇప్పుడు ఏంటన్నాడు, మనకి నాన్ గ్రీన్ మార్బుల్ వాడు అడిగింది. సో నెంబర్ ఆఫ్ నాన్ గ్రీన్ మార్బుల్స్ అంటే ఎన్ని అవ్వాలి, గ్రీన్ కాకుండా ఉండే ఏమవుతుంది, 5 రెడ్, 8 వైట్ అంటే 5 + 8 అంటే 13. So therefore the total number of outcomes favorable to draw a non-green marble is 13. That implies n of a is equal to 13. Therefore probability of a and n of a by n of a and 13/17. 13/17. Option 4 is the right answer. Next, if p of a is equal to 3/8 and p of b is equal to 1/3, p of a intersection b is equal to 1/4, then find p of a bar intersection b bar is equal to dash. Options ఇచ్చాడండి, చూడండి సొల్యూషన్ చూడండి. we have a formula p of a bar intersection b bar is equal to 1 minus p of a union b. 1 minus p of a union b. ఈ 1 మైనస్ అలాగే పెట్టండి, p of a union b. we have a formula probability of p of a సెట్స్లో p of a union b అంటే ఏంటి, p of a plus p of b minus p of a intersection b. a intersection b అండి, ఇది రాంగ్గా టైప్ అయింది, p of a intersection b. సో substituting the values of p of a, p of b and p of a intersection b. so 1 minus 3/8 plus 1/3 minus 1/4. సో ఎల్సిఎం కట్టుకొని సింప్లిఫికేషన్ చేస్తే 1 minus 11/24, 1 minus 11/24. అగైన్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 24 minus 11/24 అంటే 13/24. 13/24 is the right answer. Means option 2 is the option 2 right answer. Next, if A and B are mutually exclusive events,
such that P of A union B is equal to 3 by 4 and P of A bar is equal to 2 by 3, then P of B is equal to, first of all, each condition enti A and B are mutually exclusive events. Mutually exclusive events means A intersection B equal to empty. Those two are disjoint. A intersection B is equal to empty. So solution chudandi, P of A union B is equal to 3 by 4, P of A bar is equal to 2 by 3 given that. Aithe we have P of A plus P of B is equal to 3 by 4. That is P of A union B ante formula enti P of A plus P of B minus P of A intersection B. కానీ ఇక్కడ P of A intersection B అనేది empty కదా, సో అది రాయలేదు. P of A union B అంటే ఏమవుతుంది, P of A plus P of B which is equal to 3 by 4. P of A అంటే ఏం రాయొచ్చు, 1 minus P of A bar. P of A అంటే ఏం రాయొచ్చు, 1 minus P of A bar plus P of B is equal to 3 by 4. That implies 1 minus P of A bar means 2 by 3 plus P of B is equal to 3 by 4. Simplify LCM కడితే 3 minus 2 by 3 means 1 by 3 plus P of B is equal to 3 by 4. That implies P of B is equal to 1 by 3 ని is equal to అవతల షిఫ్ట్ చేయండి, minus 1 by 3 అవుతుంది. 3 by 4 minus 1 by 3. So LCM కడితే 4 into 3 12 denominator లో. The numerator, if you cross multiply these two, 3 into 3 9 minus 4 into 1 means 4. 9 minus 4 by 12 means 5 by 12. 5 by 12. Option 1 is the right answer. Next. E1, E2 are mutually exclusive events, then E1 intersection E2 is equaled by the definition of mutually exclusive events. Mutually exclusive events అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఎంటీ అవుతుంది. సో ఎంటీ. ఆప్షన్ 3 is the right answer. సో చూడండి, దిస్ ఇండికేట్స్ ఏంటిది, ఈ కలర్ ఏం ఇండికేట్ చేస్తుంది, రెడ్ డైమండ్స్, బ్లాక్ క్లబ్స్, బ్లాక్ స్పేడ్స్, నన్. సో యాక్చువల్గా ఇది బ్లాక్ కలర్లో రాయలేదు బై ప్రింటింగ్లో. సో ఏమవుతుందంటే బ్లాక్ స్పేడ్ అవుతుందండి, ఇది బ్లాక్ స్పేడ్. ఆప్షన్ 3 is the right answer. Next, which of the following are equally likely events? Which of the following are equally likely events? Equally likely events means probability of 2 ఈవెంట్స్ తీసుకుంటే ప్రాబిలిటీ అనేది సేమ్గా ఉండాలి. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, గెట్టింగ్ ఏ హెడ్ ఆర్ ఏ టైల్ ఇన్ టాసింగ్ ఏ కాయిన్. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి టైల్ రావడానికి గల ప్రాబబిలిటీ సేమ్గా ఉంటుంది అది. సో ఆప్షన్ 1 నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఇన్ త్రో ఆఫ్ ఏ డై గెటింగ్ ఏ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ కాంపోజిట్ నెంబర్ సేమ్గా వస్తాయి అనేది చెప్పలేము. డ్రాయింగ్ ఏ నెంబర్ కార్డ్ ఫ్రమ్ 1 to 50, ఏ నెంబర్ డివిజిబుల్ బై 6 ఆర్ 8. 6తో డివైడ్ చేసే నెంబర్స్ 1 to 50 లోపు 6తో డివైడ్ చేసే నెంబర్స్, అలాగే 8తో డివైడ్ అయ్యే నెంబర్స్ కూడా సేమ్గా ఉంటాయా అంటే చెప్పలేము అది. నెక్స్ట్, పికింగ్ ఏ హార్ట్ or black card from the deck of playing cards, it is not also same. So option 1 చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది బిట్ చూడంగానే. గెట్టింగ్ ఏ హెడ్ ఆర్ టైల్ ఇన్ ఏ టాసింగ్ ఏ కాయిన్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. నెక్స్ట్, ఫ్రమ్ 101 to 500, if a number is chosen at random, what is the probability that the number ends with 0 is? అంటే 101 నుంచి 500 వరకు ఉన్న నెంబర్స్లో ఏదైనా నెంబర్ని ర్యాండమ్గా పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఎండ్స్ విత్ 0. అంటే ఏదైనా నెంబర్ 0తో ఎండ్ అయ్యే నెంబర్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, హియర్ n of s ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 101 నుంచి 500 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి, 400 నెంబర్స్ ఉంటాయి. So therefore the total number of outcomes are 400. అంటే n of s is equal to 400. సో n of a ఏమవుతుంది, సో 101 నుంచి స్టార్ట్ చేస్తే 0తో ఎండ్ అయ్యే నెంబర్స్ అంటే ఏముంటాయి చూడండి, 110, ఆ తర్వాత 120, ఆ తర్వాత 130, ఆ తర్వాత 140, ఆ తర్వాత 150 అండ్ సో ఆన్. అలా 500 లోపు అంటే ఎక్కడ వరకు, 500 లోపు అంటే 490. టోటల్ 110 నుంచి 490 వరకు ఎన్ని ఉంటాయి మొత్తం అంటే 40 ఉంటాయి. సో దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది అంటే
నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే n of a by n of s అంటే 40/400 మీన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1/10 సింప్లిఫై చేసుకుంటే 1/10 వస్తుంది. 1/10 ఆప్షన్ 4 is the right answer. So hope you understood this concept. రిమైనింగ్ బిట్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.